హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో పచ్చి అనపకాయ గుడాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఎండు గింజలతో చేసే గుడాల కన్నా పచ్చి వాటితో చేస్తే గుడాలు చాలా టేస్టీగా ఉంటాయండి. సీజన్లో తప్పకుండా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే ముందు ఒకసారి చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు. మరి ఇక ఈ తెలంగాణ స్పెషల్ అనపకాయ గుడాల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న ఈ అనపకాయలు 1/2 కిలో కన్నా ఎక్కువ, 1/2 కిలో కన్నా తక్కువగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ముదిరిపోయిన అనపకాయలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఇలానే ఒలిచి గింజల్ని తీసి ఉడికించి గుడాలను చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. కానీ నేను వీటిని 2 రకాలుగా చేస్తున్నాను. కాబట్టి ఇలా ఒక బౌల్లో వేసుకొని అందులో సగం వరకు వాటర్ని వేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువగా వేయొద్దండి, సగం వరకే వేయాలి. మనం వాటర్ ఎంత వేసినా కూడా కాయలు మునగవు, పైకొస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ బౌల్ని చూసారా? ఈ బౌల్ కంప్లీట్గా ఇలా అనపకాయల్ని, తొగరికాయల్ని, పల్లికాయని ఉడికించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాము. అందుకే దాని కలర్ అంతలా చేంజ్ అయిపోయింది. ఇలా చేత్తో ఒకసారి నొక్కి చెక్ చేసుకోవాలి వాటర్ని. ఆ తర్వాత నేను తీసుకున్న వాటికి ఒక పిడికెడు దొడ్డుప్పుని వేస్తున్నాను. తర్వాత క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కిందున్న వాటిని పైకొచ్చేలాగా, పైనున్నవి కిందికి వెళ్ళేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనం వేసిన సాల్ట్ అన్నింటికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. క్యాప్ పెడుతూ తీస్తూ 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ వాటర్ కూడా దగ్గరకు వచ్చేసాయి. కలర్ కూడా చాలా మట్టుకు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక అనపకాయని చేతిలోకి తీసుకొని అందులో ఉండే గింజల్ని ఇలా నొక్కి చూస్తే ఇలా ఈజీగా బయటకు వచ్చాయి అంటే అనపకాయ ఉడికిపోయినట్టు. ఒకవేళ బయటకి రాకపోతే ఇంకాస్త ఉడకాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపైన రంధ్రాలు ఉన్న ఒక బౌల్ని పెట్టి ఆ అనపకాయల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులో ఉండే ఎక్సెస్ వాటరు కింది బౌల్లోకి డ్రైన్ అయిపోతాయి. ఇలా అనపకాయలన్నింటిని వేశాక ఒక 4-5 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు అందులో ఉండే వాటర్ కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయి కాస్త చల్లబడతాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఇలానే తినేసేయచ్చు. ఇలా కూడా తింటామండి మేము. కాబట్టి ఉడికేటప్పుడు ఇలానే తినాలి అనుకుంటే సాల్ట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను 2 రకాలుగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొన్ని మాత్రమే, అంటే ఒకరికి సరిపడ మాత్రమే అనపకాయల్ని తీసుకున్నాను. మిగతా వాటిని ఇలానే తినడానికి పక్కన పెట్టేశాను. ఇలా ఒక్కొక్క అనపకాయని తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే అందులో ఉండే గింజలు ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ ఎక్కడైనా పురుగు ఉన్నట్లయితే ఆ గింజ బయటకు రాదండి, అందులోనే ఉండిపోతుంది. ఈ ఒలిచే ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇలా డైరెక్ట్గా ఉడికించామంటే. ఇలా అన్నింటినీ గింజల్ని బయటకి తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న గుడాలకు సరిపడా ఆయిల్ని వేసి ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడైన తర్వాత నేను తీసుకున్న గుడాలకి సరిపడా ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేశాను.
ఇక్కడ నాకు ఆయిల్ ఎక్కువగా వేడైనట్టు అనిపించిందండి. అందుకే ముందుగా ఒక 2-3 ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఆయిల్ని చల్లబరిచాను. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని కొంచెం బరకగా దంచి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ గుడాళ్ళల్లో టేస్ట్ చూస్తే నాకు కాస్త సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. అందుకే కాస్త యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత మనం ఒలిచి పక్కన పెట్టిన గింజల్ని ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు కారం, ఉప్పు ఆల్రెడీ వేసాము. కారం కూడా పట్టుకొని టేస్ట్ చాలా బాగొస్తుంది. వేసిన వెంటనే దింపకుండా ఒక 2-3 మినిట్స్ అలా కలుపుకొని లేదంటే క్యాప్ పెట్టేసి ఉంచాలి. ఆ తర్వాత ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. సీజన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.